కుకట్పల్లి వివేకానంద నగర్ వినాయక పార్క్ వద్ద ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు, సీనియర్ సిటిజన్స్ యోగాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురూజీ జగదీశ్వర్ మాట్లాడుతూ యోగాతో ప్రశాంతతతో పాటు పాజిటివ్ ఎనర్జీనిస్తుందని, యోగాతో శారీరక సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని అన్నారు. పిల్లలకు, పెద్దలు రోజు కొంత సమయం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ఫౌండర్ జవహర్, గోపిరెడ్డి, రాజు, పుల్లయ్య, డివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. 2001లో నేను ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగింది, కానీ అక్కడ అల్లర్లు కావడం వల్ల, చీటింగ్ మాటికి కర్ఫ్యూ రావడం వల్ల కూకట్పల్లికి రావడం. కూకట్పల్లి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ఒక విధమైనటువంటి యోగా నేర్చుకోవాలనేసి వచ్చాను. వివేకానంద నగర్ రిక్రియేషన్ క్లబ్లో పైన 2001లో స్టార్ట్ అయింది. అక్కడ నేను నేర్చుకున్నాను. అక్కడే నేను ఒక యోగా టీచర్గా తయారయ్యాను. ఈరోజు 25 సంవత్సరాల నుండి కంటిన్యూస్గా మధ్య లోపల కరోనా వచ్చినా కూడా నేను ఆన్లైన్ లోపల యోగా క్లాసెస్ తీసుకొని నడిపించాను. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈరోజు నేను యోగా చేయకముందు నా పొట్ట పెరిగి ఉండేది, బరువు పెరిగి ఉండేది, చాలా విచిత్రంగా నా శరీరం అయ్యేది. కాబట్టి నేను యోగా నేర్చుకున్న తర్వాత నాకు ఇంతవరకు బీపీ, షుగరు, ఆస్తమా, ఎన్నో రకరకాల రోగాలు మనసులోకి వస్తూ ఉంటుంటాయి. అది ఇంతవరకు నాకు రాలేదు. నమ్మండి, నమ్మకండి, నాకు ఇంతవరకు ఎలాంటి రోగం లేదు. కాబట్టి అందరూ కూడా యోగా నేర్చుకోవాలి, చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేసి నేను ప్రార్థిస్తున్నాను అందరితో. యోగా విషయం లోపల పతంజలి మహర్షుల వారు మొదలుపెట్టిన ఆయన గ్రంథం కూడా నేను చదివాను. చాలా విషయాలు యోగా గురించి ఆయన రాశారు. ఆ విషయాలన్నీ కూడా నేను చదివాను. ఎలాంటి రోగాలు ఉన్నా కూడా నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళకు చక్కటి విషయాలు చెప్తే వాళ్ళకు రోగాన్ని తగ్గించే నమ్మకం నాకు పూర్తి ఏర్పాటు తెలిసింది. నాకు చెప్పగలను, వాళ్ళను బరువు తగ్గించగలను, వాళ్ళ ఎటువంటి రోగాలు ఉన్నా కూడా నేను తగ్గించగలను పూర్తి నమ్మకం నాలో వచ్చింది. కాబట్టి ఇంకా నా శేష జీవితం కూడా నేను చక్కగా యోగా చేస్తూ సమాజానికి సేవ చేయాలి అనే తపన నాలో ఉంది. నేను నా శ్వాస కొరకు నేను తప్పకుండా యోగా చేస్తాను, చేయిస్తాను కూడా.